హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుసోను. నెలసరి రాని వాళ్ళకు, బాలింతలకు, నడుము నొప్పి, మోకాల నొప్పి ఉన్న వాళ్ళకు ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. దానికోసం ముందుగా మనం ఈ మసాలాలన్నీ ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి. వీటన్నిటిని బాగా ఫైన్గా పౌడర్ చేసి ఈ కాడో టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. సేమ్ హనీ లాగానే ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు, 1 కప్ బెల్లం తురుముంటే చాలు. ప్యాన్లోకి కొద్దిగంత నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఈ రెసిపీ కోసం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న 1 కప్ బెల్లం తురుము కూడా యాడ్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే మనం ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. చూడండి, బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా. ఒక పక్క బెల్లంని కరిగించుకుంటూనే ఇంకో పక్క ఒక గ్లాస్ నీళ్ళని వేడి చేసుకోవాలి. మరీ వేడి అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే చాలు. ఉండలుండలు లేకుండా మనకు బెల్లం బాగా కరిగిపోవాలండి. ఇలా కలుపుతూనే మనం కరిగించుకోవాలి. ఎంతవరకు అంటే చూడండి, గరిటె నుండి మనకు బెల్లం పాకం జారిపోవాలి. అంతవరకు కలుపుకుంటే బెల్లం అంతా పూర్తిగా కరిగాక గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేశాక మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఈ టైంలోనే మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి, లేకపోతే గట్టి పడిపోతుంది. చూడండి, మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఈ టైంలో మనం వేడి చేసుకున్నాం కదా, గోరువెచ్చని నీళ్ళు కూడా వేసి కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. చూడండి, నీళ్ళు పోసాక ఒక 2 మినిట్స్ కలుపుకుంటే చాలు. ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే మన కాడో రెడీ అయిపోయింది అన్నట్టు. బాలింతలకు, చిన్నపిల్లలకైనా, నెలసరి రాకపోయినా ఇలాంటిది ఇస్తే చాలా మంచి. అంతే అండి, మన హెల్తీ అయినా టేస్టీ అయినా కాడో రెడీ. మేమైతే కాడో అంటాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని తినాలండి, చల్లగా అయితే గట్టి పడిపోతుంది. ఈ రెసిపీని మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.